ఫ్యామిలీ అంటే బరువు కాదురా. ఆ రిలేషన్షిప్ లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేయొచ్చు. నేను వచ్చి వెళ్ళిన తర్వాతేగా వాడిని పిలుస్తానన్నావు. ఇప్పుడు ఎందుకని ఇక్కడికి ఇద్దరిని ఒకే సమయానికి రప్పించావు? ఇది మీ ఇద్దరి తండ్రైన పారేకర్ గారి విగ్రహావిష్కరణ. మీ అన్నయ్య గారిని ముందు పిలిస్తే మీరు కోపడతారు, మిమ్మల్ని ముందు పిలిస్తే మీ అన్నయ్య గారు కోపడతారు. ఇద్దరు ఒకేసారి రావడమే కదండి మర్యాద. దీనికి ఉత్తవ్ పారేకర్ ఒప్పుకున్నారా? ఆయన అడిగాను, ఒప్పుకున్నారు. సుభాష్, ముందు ఆయన దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగి ఆ తర్వాత వచ్చి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు. నీ ఉద్దేశం ఏంటో నాకు తెలుసురా. వాడిది పెళ్ళానికి పుట్టిన న్యాయమైన పుట్టుక, నాది ఉంపుడు గత్తక పుట్టిన నీచమైన పుట్టుకనేగా చెప్పరా? మనోజ్, చేతి వదులు. అమ్మను ఉంచుకున్నాడని ఒకే ఒక కారణానికి నా బాబుని నేనే నరికి చంపాను. మా అమ్మకు సవితిగా వచ్చిందని ఒకే ఒక కారణానికి మీ అమ్మని ముక్కలు ముక్కలుగా నరికాను. అప్పుడు నీ వయసు 4 ఏళ్ళు. నా కాళ్ళు పట్టుకుని గింజుకున్నావు. పాపం అని మా అమ్మ అంది. నిన్ను క్షమించి వదిలేశాను. ఇప్పుడు నీకు 4 ఏళ్ళ వయసు కాదు, నాకు క్షమించే మనసు లేదు. నాన్న నీకిచ్చిన ఆయుష్ 4 ఏళ్లతో తీరిపోయింది. అప్పటి నుంచి నీ బాబుని నేనేరా. ఆయు పోయటం తెలిసిన నాకు తీయడానికి ఎంతోసేపు పట్టదో. ఈ రోషం నా షర్ట్ పట్టుకోవడాలా కాదు, ఎవడో పెద్దనంటగా వాడిని పట్టుకొని చూపించు. అనే పేరు కోల్కతా నగరం నలుమూలలా మారుమోగిపోతుంది. Who is this predator? What is his rivalry with Alex the Mafia business tycoon Manoj? అర్జున్, ఆ పెద్దన్న ఎక్కడున్నాడో కనిపెట్టేవా లేదా? ఒక్క చోటు కూడా వదులుకుండా అన్ని చోట్ల వెతకమని చెప్పు. పెద్దన్న పెద్దన్న పెద్దన్న, వేద హెల్ ఆర్ యు? కోల్కతా మొత్తం గాలిస్తున్నాం. వాడు ఎక్కడ కనపడ్డం లేదు భయ్యా. వాడు భయంతో తలదాచుకుంటున్నాడు. మనం తరువుతో వేటాడుతున్నాం. ఊరు జనమందరికీ జాతర బృందం తరపున వందనాలు చెప్తున్నది మీ ప్రియమైన పెద్దన్న పెద్దన్న పెద్దన్న. కుతూహలంగా జరుగుతున్న ఇదిగో ఈ జాతరలో ఇప్పుడు కోలాహలంగా జరగబోయేది ఏమిటంటే మంగళ స్నాన వేడుక. మంగళ స్నాన వేడుకంటే కట్ చేశాడు. మంగళ స్నాన వేడుక చెక్ చేయి, గూగుల్లో చెక్ చేయి. మంగళ స్నాన వేడుక, మంగళ స్నాన వేడుకంటే ఏం చేయబోతున్నాడు వాడు? మంగళ స్నాన వేడుక. పది 9 8 7 6 5 4 3 2 మిఠాయి కిళ్ళి అన్నా
కప్పట్టు పంట దుల్లి పిక్కొట్టు చెట్టు మీది దయ్యాలన్నీ కాలి కూలి పోవాలా చిమ్మ చీకటి చుట్టూ చిరుత పులి నిప్పట్టు ఊరికొచ్చే గుర్రం ఎక్కి ఊరు ఊరు కాయాలా వాడిని షూట్ చేయ అర్జున్. వేట కత్తి పట్టి వీరభద్రస్వామి వెంట పడి పడి నరక వచ్చే నోటి వెంట వింటే పోలి పోలికే కామన్ను మిన్ను వెన్ను బాణికి సచ్చే దడ పిడుగుల అడుగులివే చెడు కోతకు మొదలు ఇదే తడబడే ధర్మం గెలుపు ఇదే తొండాటకు బదులు ఇదే మీసం కొసలు మిర్రా మిర్రా కోసును తలలు సర్రా సర్రా చూసిన చాలు కొర్రా కొర్రా మసియే రాలు జర్రా జర్రా వెంట కత్తి పట్టి వీరభద్రస్వామి వెంట పడి పడి నరక వచ్చే నోటి వెంట వింటే పోలి పోలికే కామన్ను మిన్ను వెన్ను చల్లంటూ వనికే జాతరలో ధూప దీపాలంకారం మొదలైంది. నువ్వు పడితే మెడ తెగి పడితే నెత్తూరంతా కుంకుమల్లే చుట్టూ చల్లి చల్లిపో తెగ కలబడుతూ సెగ నువ్వు పెడుతూ ఉత్తుకల్ని కత్తిరించి మంటలలో వేసిపో పెద్దన్న గురించి ఏమన్నా తెలిసిందా? ఉదయం తాంబూలం పళ్ళెంలో పసుపు రాసిన ఓ కవర్ వచ్చింది భయ్యా. ఏం కవర్? ఆ కవర్ లో మీ ఫోటో ఉంది భయ్యా. ఫోటో వెనకాల 10-25 అని రాసుంది. 10-25కి నేను మిమ్మల్ని చంపకపోతే 10-26కి పెద్దన నన్ను చంపేస్తానని రాసుంది భయ్యా. నువ్వెందుకు వచ్చావురా? నాకు కవర్ వచ్చింది. అందులో ఏ టైం రాశాడు నువ్వు నన్ను చంపడానికి? 10-15 అని రాసుంది. నాకు 10-12 అని రాసింది భయ్యా. నాకు 10-20 అని రాసింది భయ్యా. నాకు 10-22. నన్ను 10-28కి మిమ్మల్ని చంపమన్నాడు భయ్యా. అర్జున్ ఎక్కడ? అర్జున్ కి ఫోన్ చేయి. నన్ను తరుతున్నాడు భాయ్. నాకు 10 టైం ఇచ్చాడు మిమ్మల్ని చంపడానికి. మిమ్మల్ని చంపకపోతే పెద్ద నన్ను చంపేస్తానంటున్నాడు. వీడియో కాల్ చేసి టీవీ కనెక్ట్ చేయి. అర్జున్ పెద్దన మోహన్ వీడియో కాల్ చూపించు. వాడి మొహం సరిగ్గా చూపించు అర్జున్. చెహరా దిఖావ్. షో మీ హిస్ బ్లడీ ఫేస్. స్టాప్ అర్జున్. చాలా 9:50 వరకు అర్జున్ ఇక్కడ నాతోనే ఉన్నాడు. టైం ఇప్పుడు 10:08. పక్కనే దగ్గరలోనే ఏదో ఒక బిల్డింగ్ లో అర్జున్ ఉన్నాడు. ఎక్కడున్నావు అర్జున్? అర్జున్ ఏదో చెప్తున్నాడు విను. భయ్యా భయ్యా మమ్మల్ని నిన్ను చంపమంటున్నాడు భయ్యా. అర్జున్ని పెద్దన్న చెప్పినట్టే 10-10కి చంపేశాడు భయ్యా. నాకు ముఖ్యమైన పని ఉంది, నేను వెళ్ళొస్తాను. చాటర్జీ ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి? ఆగో. ఇప్పుడే వస్తాను భయ్యా. అభి ఆऊंगा. అబే రుక్ జా సాలే. ఇప్పుడే వస్తాను. రుక్ సాలే కిధర్ జా రహే హో? భయ్యా
భయ్యా పెద్దలు నీ కూడా కవర్ పంపాడా? మీరందరూ ఉన్న ఫోటో నాకు పంపించాడు. 10:30కి నేను మిమ్మల్ని చంపకపోతే పెద్దను నన్ను చంపేస్తాడు. నిన్ను చంపడానికి మేము ఆలోచిస్తాం, కానీ నీ ప్రాణాలకు ప్రమాదం అంటే నువ్వు మమ్మల్ని చంపేస్తావు. అనుమానమే లేదురా. నీకోసం ఎన్నిసార్లు మా ప్రాణాలు పనంగా పెట్టాం, మా కోసం నువ్వు చావలేవా? నాడి నరము నిప్పులు చెరగా, రక్తం మొత్తం సలసల మరగా, రంగస్థలమే దద్దరిల్లగా మొదలయ్యింది ఓంకార తాండవం. కంటని పుదుంకుతుండగా ఎదుట ఉండలేరు, తప్పుకొని దారికి పరా బూడిదైతారు. ఆరు, నా చెల్లెలు కుమార్తెలకు వచ్చేసిందా? రమ్మని చెప్పానండి. మీరు చెప్పిన చోటుకు వచ్చేసాను. ఏం చేయమంటారు? గుడ్ ఈవినింగ్ మనోజ్ జీ. పెద్దనా, ఎవరు మనిషి నువ్వు? ఎవరా నువ్వు? నీకేం కావాలి? నీకేం కావాలి? ఎవరా నువ్వు? నువ్వు చేసిన మొత్తం పాపాలకు శిక్షగా ఒక్కడై నీ ముందుకొచ్చి నిల్చున్నాను. రామాంజనేయులు వస్తున్నాయరా? చంపేస్తావా నన్ను? చంపడమా? హ! మరణం నీకు క్షమాపణ. నువ్వు జీవించబోయే జీవితమే నీకు తగిన శిక్ష. ఇక ఒక్కో రోజు భయంతో వణికి అణిగి వణిగి కృంగి కృషించి జీవత్యమంలో దాక్కుని జీవించరా.